అయోధ్య నగరం. చూడటానికి రెండు కళ్ళు చాలవు, అంత అద్భుతంగా అలంకరణ చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందపడిపోతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు శ్రీరామచంద్రుడు రాజవుతాడా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసినా రామచంద్రమూర్తి వారి కీర్తనలు, ఎక్కడ చూసినా సీతమ్మ తల్లి సౌశల్యాన్ని వర్ణించడమే. అందరికీ ఆనందంగా ఉంది. తెల్లవారుతుంది, సూర్యుడు వస్తున్నాడు అంటే లోకమంతా ఆనందపడుతుంది. సూర్యోదయం ఇష్టం లేనటువంటి ప్రాణి కూడా ఈ లోకంలో ఒకటి ఉంది కదా, జిలుగు పిట్ట, గుడ్లగూప. తెల్లవారితే దానికి ఇష్టం ఉండదు. ఎందుకు? తెల్లవారితే కళ్ళు కనిపించదు కనుక లోకమంతా ఇప్పుడు చీకటిగానే ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది. శ్రీరామ పట్టాభిషేకం అందరికీ ఆనందం ఉన్నా ఆ పట్టాభిషేకం ఇష్టం లేనటువంటి ప్రాణి కూడా ఆ అయోధ్య నగరంలోనే ఉంది. దేవతల చేత నియోగించబడినటువంటిది దుందుభి అనేటువంటి అప్సరస మందరగా, కైక దాసిగా ఆ అయోధ్య నగరంలోనే ఉంది. త్రివక్ర, మనిషే వంకర అంటే బుద్ధి ఇంకా వంకర. చక్కగా సాగేటటువంటి కాపురాల్లో చిచ్చు పెట్టడంలో బాగా చేయదగినటువంటిది. చెప్పుడు మాటలు చెప్పడంలో మహాదిట్ట, పండితురాలు. అటువంటి మందర చూసింది ఈ అలంకరణలన్నీ కూడా. చూసి ఏమిటి నగరం అంతా ఇంత అద్భుతంగా అలంకరించారే, ఏమైనా మా చిన్న దొరగారు భరతుల వారు మేనమామల ఇంటి నుండి వస్తున్నారా అని చెప్పి చూసింది. ఎక్కడ భరతుల వారిని కీర్తిస్తూ గానం చేయడం లేదు, ఎక్కడ వర్ణనలు రచించి ఉండలేదు. అసలు ఏం జరుగుతుంది అయోధ్య నగరంలో అని చెప్పి దీనికి దిక్కు తోచడం లేదు. అటు ఇటు చూస్తుంది. అలా వెళుతోంది కౌసల్య దాసి, దాని పేరు కళ్యాణి. వస్తే కళ్యాణి ఇలా రావే అంది. ఏమిటే మందర? ఏమిటి రాజ్యాన్ని ఇంత అద్భుతంగా అలంకరణ చేశారే, కారణం ఏమిటి అని చెప్పి అడగగానే, రాజుగారి ముద్దుల భార్యకు ప్రియమైనటువంటి దాసిని, నీకు తెలియకుండా ఏదైనా ఈ రాజ్యంలో జరుగుతుందా? అయ్యో నిజంగా నాకు తెలియదు. నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను, చెప్పవే, నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఇంత అద్భుతంగా నగరాన్ని ఎందుకు అలంకరణ చేశారు, కారణం ఏమిటి, ఏం జరుగుతుంది చెప్పవే అని చెప్పి అనగానే, తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అని చెప్పింది. ఇంకా మందర పరిస్థితి ఏదో వినకూడని వార్త విన్నట్టుగా గుండెలు బాధేసుకుంటూ, అమ్మా కైకమ్మ తల్లి, అమ్మా కైకమ్మ తల్లి ఎక్కడున్నావమ్మా అంటూ ఆ కైకేయి అంతఃపురంలో ప్రవేశించింది. చక్కగా హంసతూలిక తల్పం పైన అలా పడుకుని ఉంది కైకేయి. అమ్మా అమ్మా కైకమ్మ తల్లి, కొంపలు అంటుకుపోతున్నాయమ్మా, నువ్వేమిటమ్మా పట్టు చేరిన కోడి పెట్టలాగా ఎంతసేపు ఇలా ఉండిపోతావేమిటమ్మా, నగరంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదే, కొంపలు తగలబడిపోతున్నాయమ్మా, లేమ్మా అంటూ ఉంటే, ఈవిడ హడావుడి బాగా తెలిసినటువంటి ఆవిడ కదా, ఆవిడ చిన్నతనం నుంచి, ఏమిటే మందర, ఏమిటే నీ గొడవ, ఎవరి కొంపలు తగలబడుతున్నాయి, ఏ ఊర్లోనే? మన ఊర్లోనే అమ్మా. మన ఊర్లోనా? ఎక్కడ? మన వీధిలోనే. మన వీధిలోనా? ఎక్కడ? ఎవరి కొంప? మన కొంపే తగలబడుతుందమ్మా. లేమ్మా, ఈరోజు నగరంలో ముచ్చటేమిటో తెలుసా? అమ్మా
అమ్మా, నగరంలో ముచ్చటేమిటో తెలుసా? వేరే బాబుల తల్లి, ఎంతసేపు ఇలా నీ మందిరంలో ఉండిపోతావు. నగరంలో ఏం జరుగుతుందో ఒక్కసారిగా ఆ గవాక్షంలో నుంచైనా సరే ఒక్కసారి చూడమ్మా. బయట ఏం జరిగినా నీకు సంబంధం లేదా? ఏంటే మందరా నీ గోల, ఆగవే అని చెప్పి ఒక్కసారి గవాక్షం దగ్గరికి వచ్చి అలా నగరాన్నంతా కూడా చూస్తుంది. చూసి, ఆహా, ఏమిటి నగరం అంతా కూడా ఇంత అద్భుతంగా అలంకరణ చేశారే, ఏమిటి విషయం? ఒకవేళ ఏమైనా భరతుడు రాజ్యానికి వస్తున్నాడా? అయ్యో వెర్రి బాబుల తల్లి, నీ కోసం, భరతుల వారి కోసం ఎవరమ్మా ఈ ఏర్పాట్లు చేసేది? మరి ఇంకేమిటే, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో రేపు కూడా నీ స్థితి ఇంతే. ఇందులో ఎట్లాంటి మార్పు లేదు. కానీ తెల్లవారైతే నీ సవతి కౌసల్య ఉందే రాజమాత అయిపోతుంది. తెల్లమోహం వేసుకొని పుట్టేసావు కానీ వెర్రి బోగుల తల్లి, నీ మగడి ఏం చెబితే దాన్ని నమ్మేసి అలాగే ఉండిపోతావు. నీకు అన్యాయం జరిగిపోతుందమ్మా. తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అని చెప్పాను కానీ ఆ వార్త విన్నటువంటి కైక, ఆహా ఎంత శుభవార్త చెప్పావే, తెల్లవారితే రామభద్రుడికి పట్టాభిషేకమా, ఎంత మంచి విషయం చెప్పావే, ఇదిగో నా రత్నాల హారం తీసుకో అని చెప్పి అలా ఎప్పుడైతే ఇస్తుందో ఒక్కసారిగా ఆ హారాన్ని తీసి నేలకేసి కొట్టి, నేను ఏం చెబుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నీ సవతి కొడుకు రాజైతే నీ సవతి రాజమాత అవుతుంది కానీ ఏదో నీ కొడుకు రాజైపోయినట్టుగా ఆనందపడిపోతున్నావే, ఏమిటి తల్లి? ఇప్పటికి కూడా నీకు అర్థం కావడం లేదా? ఏమిటే నీకు ఇచ్చే మాటలు? రాముడు రాజైనంత మాత్రాన నాకేం లోటు వస్తుంది? తన కన్న తల్లి కంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు నా రాముడు. ఇంకా సీత అంటావా, తన అత్తగారి కంటే నన్నే ఎక్కువ గౌరవిస్తుంది. నాకేం లోటు కలుగుతుంది? ఏమిటి నీ మాటలు? అమ్మా, ఇప్పుడు ఏదో మీరు రాజుగారి ముద్దుల భార్య కనుక మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా ఇప్పుడు కూడా ఎక్కడ జరుగుతున్నాయి? ఆ బ్రహ్మలో మీరున్నారు. తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం, ఈ విషయం మీకు తెలిసిందా చెప్పండి? నేను చెప్పేంత వరకు తెలియదు. కానీ 6 మాసాల నుండి కౌసల్య అంతఃపురంలో ఈ గుసగుసలు వినపడుతూనే ఉన్నాయి. సమయానికి ఎక్కడ భరతుడు అడ్డుపడతాడు అని చెప్పి మెడబట్టి మేనమామల ఇంటికి తెలివిగా గెంటించారమ్మా. రేపు కనుక శ్రీరాముడు రాజయ్యాడనుకో, నువ్వు కౌసల్యకు ఊడిగం చెయ్యాలి. నీ కొడుకు అడ్డుగా ఉన్నాడని చెప్పి రాజ్య బహిష్కరణ అయినా చేయొచ్చు, దేశాటనమైనా పంపించేయచ్చు, అడ్డుగా ఉన్నాడని పూర్తిగా తొలగించవచ్చు. రాజరికం, అధికారం అనేది ఎంతకైనా తెగిస్తుందమ్మా. వెర్రిబోగుల తల్లిగా ఆలోచించు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అనేసరికి అంతవరకు ఉన్న మనసు ఒక్కసారిగా పక్కకెళ్ళింది కైకేయి. ఆ మందర మాటలని, మందరా నువ్వు చెప్పింది నిజమేనే, నువ్వు చెప్పిన విషయం నిజమే, కానీ ఈ సూర్యవంశంలో మొదటి నుంచి కూడా ఒక ఆచారం అనేది నడుస్తుంది. మొదట పుట్టినటువంటి వాళ్ళే రాజు అవుతారు. తరువాత ఉన్నటువంటి వాళ్ళు, తరువాత జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే రాజు అవుతాడో అతనికి సహకారం అందించాలి. ఈ ధర్మాన్ని మనం మార్చలేం కదా. ఏ తల్లికైనా తన కొడుకు రాజు కావాలని, తను రాజమాత కావాలని చెప్పి మనసులో ఉండదా? కోరిక ఉంటే మాత్రం ధర్మం తప్పి నడవలేం కదా. ఏం చేయమంటావే? ఒక్క ఘడియ భరతుడు కనుక రాముడి కంటే ముందు పుట్టుంటే పరిస్థితి ఇలా ఉండేదా? ఏం చేయమంటావే? ఎలా భరతుడిని రాజును చేసుకోమంటావు? నువ్వే చెప్పవే సలహా అంది. అందుకే కదా తల్లి నేను ఉండేది. సో ఇంత అమాయకురాలివి కనుక, ఏమి తెలిసినటువంటి దానివి కనుక మీ తండ్రి గారు నన్ను మీ వెంట పంపించారు. ఇక్కడ కైకేయి వృత్తాంతం కొంచెం తెలుసుకోవాలి. కైకేయి చిన్నతనంలో ఉన్నటువంటి సమయంలో ఆమె తండ్రి గారు కేకయ్య రాజు, అశ్వపతి మహారాజు గారు గురువుల వలన ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని పొందాడు. సమస్త ప్రాణుల భాష కూడా ఆయనకు అర్థమయ్యే విధంగా, చీమల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి ఆ భాష అంతా కూడా ఆయనకు అర్థమవుతుంది. అటువంటి ఉపదేశాన్ని పొందారు. గురువులు చెప్పారు, నీకు కనుక ఇంత విషయం నీలో ఉంది అన్న విషయం కనుక
వేరొకరికి కనుక నువ్వు తెలియచేసావా నీ శిరస్సు 1000 వ్రక్కలవుతుంది అని చెప్పాడు. అలాగే అని చెప్పి వచ్చాడు. కైకేయి ఆ చిన్నతనంలో ఉన్నటువంటి సమయంలో చంద్రకౌశికుడు వాళ్ళ ఇంటికి రాగా ఈమెకు ఎడమ చేతి వాటం, ఏదైనా సరే ఏది అడిగినా ఎడమ చేతితో తీసిస్తుంది. చిన్నపిల్ల కదా అని చెప్పి చిరునవ్వుతో, అమ్మా ఎడమ చేతితో అలా తీసి ఇవ్వకూడదు, అయినా సరే ఆ చేతితో నువ్వు నాకు సేవ చేసావు గనక నీకు అవసరమైనప్పుడు ఆ చెయ్యి నీకు వజ్ర సమానంగా మారుతుంది అని చెప్పి అనుగ్రహించాడు. అలా రోజులు గడుస్తున్నటువంటి సమయంలో చిన్నపిల్ల కదా ఆకతాయిగా ఒకనాడు మసి తీసుకొని వచ్చి ఆయన ముఖానికి పూసి అద్దం ఎదురుగా పెట్టింది, చూడమని చెప్పి. ఆయనకు కోపం వచ్చి, నన్ను ఇంతగా అవమానిస్తావా, నువ్వు లోకనింద పాలవుతావు అని చెప్పి శుద్ధించేశాడు. అలా రోజులు గడుస్తున్నటువంటి సమయంలో ఒకనాడు కేకయ్య రాజు అంటే కైకేయికి తండ్రి గారు ఆయన అంతఃపురంలో ఆంతరంగిక మందిరంలో చక్కగా అలా పట్టె మంచం పైన పడుకొని ఉన్నాడు. చీమలు బారులు కట్టి వెళతా ఉన్నాయి. అక్కడ ముందు ఉన్నటువంటి చీమ ఆగిపోయి అంది, ఇక్కడ ఏదో మంచం కోలు అడ్డుగా ఉంది అంటే వెనకుండే చీమ అంది, శుభమాని వెళుతుంటే ఏమిటది అడ్డు, తీసి అవతల పడి వెళ్ళిపోదాం అంది. అది విన్నాడు ఆయన. ఇదేమిటి చీమ ఎంత, దాని బ్రతుకు ఎంత, పందిరి మంచాన్ని పక్క జరిపేస్తుందా అని చెప్పి పక్కున నవ్వాడు. అప్పుడే ఆయన భార్య ఆ గదిలో అడుగుపెట్టింది. ఆవిడ అనుకుంది నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు అనుకుంది. ఏమండి ఏమిటి నాలో వింత కనిపించింది, నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది. నిన్ను చూసి కాదు, నాకేదో గుర్తొచ్చి నవ్వాను లేవే అన్నాడు. లేదు లేదు మీరు నన్నే చూసి నవ్వారు, కారణం ఏమిటో చెప్పండి అంది. ఎంత చెప్పినా వినలేదు, నాకు విషయం తెలియాల్సిందే అంది. అప్పుడు ఆయన అన్నాడు, మీరు చెప్పకపోతే నేను చచ్చిపోతానంటే నీకు చెబితే నేను చచ్చిపోతానే అన్నాడు. నువ్వు చచ్చినా పర్వాలేదు నాకు విషయం తెలియాలని. ఇంకా ఆయన ఆ బాధ తట్టుకోలేక ఆయన గురువులకు చెప్పాడు. ఆయన అన్నారు, నువ్వు చచ్చినా పర్వాలేదు అనుకునే పిల్ల నీకెందుకురా, పరిచయం అన్నారు. అలా ఆయన భార్యను పరిచయించేశాడు. అప్పటి నుంచి ఈ మందరే పెంచింది కైకేయిని. వివాహమైన తర్వాత అత్తగారింటికి కూడా వచ్చింది. ఆ వివాహమైనటువంటి తొలి రోజుల్లో దండకారణ్యంలో తిమిధ్వజుడు, ఈయననే శంబరాసురుడు అని కూడా అంటారు, ఈ రాక్షసులకు దేవేంద్రుడికి యుద్ధం వచ్చింది. దేవేంద్రుడు ఆ సమయంలో దశరథ మహారాజును సహాయంగా రమ్మన్నారు. వివాహమైనటువంటి తొలి రోజుల కనుక ఈవిడ నేను కూడా వస్తానంటే ఆ సమయంలో భార్య మాట ఎవరూ కాదనలేరు గనక ఆవిడను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ రథం యొక్క ఇరుసు శీల జారి కింద పడిపోతే ఆమె ఎడమ చేతి వేలు అందులో పెట్టేసింది. ఆనాడు ఆ మహర్షి అనుగ్రహం వలన అది వజ్ర సమానంగా మారిపోయింది. తరువాత ఆ యుద్ధంలో ఆ రాక్షసుల దాటికి స్పృహ తప్పి పడిపోయారు దశరథ మహారాజు గారు. ఆయన తేరుకునేంత వరకు ఈవిడ వీర నారి, ఈవిడ విల్లు పట్టి యుద్ధం చేసి ఆయనకు స్పృహ వచ్చేంత వరకు కూడా ఆ రాక్షసుని నిలువరించింది. అందుకు దశరథ మహారాజు గారు ఆనందపడిపోయి, నువ్వు 2 వరాలు కోరుకు నేను ఇస్తాను అన్నాడు. వివాహమైన తొలి రోజులు కదా, ఈమెకు కూడా పెద్దగా కోరికలు లేవు. నాకెందుకండి, నా భర్త క్షేమంగా ఉంటే నాకు చాలు అని చెప్పి అంది. లేదు లేదు నువ్వు కోరుకోవాలి, నేను ఇవ్వాలి అని పట్టుబట్టాడు. సమయం వచ్చినప్పుడు కోరుకుంటానంది ఆవిడ. ఈ విషయం భార్య భర్తల మధ్య జరిగిన విషయం. ఆవిడ ఏం చేసింది, తీసుకొని వచ్చి మందరికి చెప్పింది ఏమేం జరిగిందో మొత్తం. ఆవిడ మర్చిపోయింది, ఈవిడకు గుర్తుంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది. మా ఆ సమయంలో మహారాజు గారు మీకు మాట ఇచ్చారు కదా 2 వరాలు కోరుకోమని, ఆ వరాలు ఇప్పుడు కోరుకో. 14 సంవత్సరాలు ముని నార వస్త్రాలు ధరించి శ్రీరామచంద్రుడు వనవాసం చేయాలి. 2వ వరం, ఇప్పుడైతే పట్టాభిషేకానికి ఏ సంభారాలు ఏర్పాటు చేశారో ఆ సంభారాలతో అలాగే నీ కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఈ 2 వరాలు కోరుకున్న వెంటనే నీ భర్త ఒప్పుకోడు, కోప్పడతాడు, బ్రతిమలాడుతాడు, ఏడుస్తాడు, వేడుకుంటాడు. ఏం చేసినా నీ మనసు కరగకూడదు, నువ్వు ఏం చేస్తావో, నీ కొడుకుని ఎలా రాజును చేసుకుంటావో నీ ఇష్టమమ్మా అని చెప్పాను. కానీ వెంటనే ఆహా అందరా ఎంత మంచి ఉపాయం చెప్పావే, కొంచెమైనా నీ
మేలు మరతునా కొంచెమైన నీ మేలు మరతునా కోరంత చూడు మెటు కొండంత యౌన మంచి ఉపాయమే చెప్పినావే మరచితి ఏ నాటి మాట కాదు మంచి ఉపాయమే చెప్పినావే తనకు